వాళ్ళిద్దరూ సీనియర్ రాజకీయ నేతలే. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా. రాజకీయ అరంగేట్రం చేసింది కూడా ఒకే పార్టీ నుంచి. కానీ ఆ ఇద్దరు నేతలే ఇప్పుడు ఎదురెదురుగా తలబడుతున్నారు. వాళ్లే మంత్రి అంబటి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. సత్తెనపల్లిలో వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పల్నాటి యుద్ధాన్ని తలపించేలా గతంలో ఎన్నడూ లేనంతగా సత్తెనపల్లిలో బిగ్ ఫైట్ నడుస్తోంది. కన్నా వర్సెస్ అంబటి. సత్తెనపల్లిలో సై అంటున్న సీనియర్లు. పల్నాటి యుద్ధాన్ని తలపిస్తోన్న పోరు. వామిలాల గోపాలకృష్ణయ్య ఘనమైన నాయకత్వం, కుతుంబాక వెంకటపతి వంటి కమ్యూనిస్టుల అడ్డా ఇప్పుడు కాపు నేతల మధ్య భీకర పోరుకు వేదికైంది. అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య రాజకీయ వైరమే నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఒకేసారి ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో పెదకూరపాడు నుంచి కన్నా, రేపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ వరుసగా పెదకూరపాడు నుంచి 4 సార్లు గెలుపొంది 5వసారి గుంటూరు వెస్ట్లో విజయబావుట ఎగరేశారు. రాష్ట్ర విభజన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరి ఆ పార్టీకి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అక్కడ ప్రాధాన్యత తగ్గిందని భావించిన కన్నా ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ టికెట్ మీద సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉంటున్న అంబటి 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి కోడెల చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో గెలిచిన అంబటికి మంత్రి పదవి వరించింది. ఇప్పుడు మరోసారి సత్తెనపల్లి నుంచే బరిలోకి దిగారాయన. కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్లు కావడం, ఒకరిపై ఒకరు పోటీ చేస్తూ ఉండడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వీళ్ళిద్దరూ గల్లీల్లో తిరుగుతూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంతో పొలిటికల్ హీట్ నడుస్తోంది. సంక్షేమ పథకాల్ని అంబటి ప్రస్తావిస్తే అభివృద్ధి మాటేంటని కన్నా నిలదీస్తున్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి అంటే తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తున్నారు కన్నా. చంద్రబాబు నాయుడు గారు తిడతారు, పవన్ కళ్యాణ్ తిడతారు అంటారు. నేను ఎవరిని తిట్టను, విమర్శ చేస్తారు. మీరు టీవీలో చూస్తారు కదా, గట్టిగా విమర్శ చేస్తాను. విమర్శ చేసిన పాపానికి నన్ను ఓడించాలి, తప్పులేదు అనుకోని. ఎవరైనా ఎదుటి పార్టీ వాళ్ళు ఓడించాలంటే నన్ను గౌరవించాలనుకుంటారా? ఎలా ఓడించాలంటున్నారంటే, ఇంతకుముందు ఇక్కడ టికెట్లు ఆశిస్తున్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఒక పెద్ద వస్తాదని తీసుకొచ్చారు. ఆయనంతా బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశాడు. మన పార్టీలో కూడా వస్తానన్నాడు. మధ్యలో పారిపోయాడు. మళ్ళా తెలుగుదేశంలో చేరాడు. చేరి వాళ్ళు ఆయన పెట్టి నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారని విమర్శిస్తారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలుగా ఏమైనా చేసుంటే మీరు విమర్శించడానికి మీకు అర్హత ఉండేది. విమర్శలు అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో బూతులు తిట్టడమే కదా. దాన్ని విమర్శల కింద ఎట్లా చూస్తాం? వైసీపీ తరపున బలంగా వాయిస్ వినిపిస్తున్న అంబటిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ కూటమి వ్యూహాలు రచిస్తోంది. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో అంబటి చేసిందేమీ లేదని, అభివృద్ధి కావాలంటే కూటమికి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు కన్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా తొండపి వెళ్లిన కన్నాపై కొందరు రాళ్లు రువ్వారు. అయితే కన్నా ఇవేమీ పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు కన్నాకు కోడెల శివరాం నుండి పూర్తి సహకారం లభించడం లేదు. అయితే పార్టీకి కట్టుబడి ఉంటానని కోడెల ప్రకటించడంతో కన్నాకు కొంత తలనొప్పి తగ్గినట్టయింది. ఎలాగైనా గెలిచి మరోసారి అధ్యక్ష అనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి అంబటి. మొదట్లో రెడ్డి సామాజిక వర్గ నేతలు అంబటిని వ్యతిరేకించిన జగన్ దగ్గర జరిగిన పంచాయతీ తర్వాత మెత్తబడ్డారు. దీంతో మరోసారి గెలుపు తనదే అనే ధీమాలో ఉన్నారు అంబటి. బుల్లెట్ బండెక్కి వచ్చేస్తున్నా అంటూ బుల్లెట్ బండేసుకుని సత్తెనపల్లిలో చక్కర్లు కొడుతున్నారు. టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్ల వద్దకు వెళ్లి వినూత్న ప్రచారం చేస్తున్నారు అంబటి రాంబాబు. సత్తెనపల్లి నుంచి వామిలాల గోపాలకృష్ణయ్య 4 సార్లు గెలుపొందితే, కుతుంబాక వెంకటపతి, ఆయన భార్య భారతి చెరొకసారి విజయం సాధించారు. నన్నపనేని రాజకుమారి 1983లో విజయం సాధిస్తే 1999లో వైవి ఆంజనేయులకు సత్తెనపల్లి పట్టం కట్టింది. ఇక 2004-9లో ఎర్రం వెంకటేశ్వరరెడ్డి మాత్రమే వరుస విజయాలు సాధించారు. 2014లో కోడెల శివప్రసాద్ టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు 34,000 ఉండగా కాపు ఓట్లు కూడా 30,000 వరకు ఉన్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు 40,000కు పైగా ఉండగా రెడ్లు 18,000 మంది ఉన్నారు. 28,000 మంది ముస్లిం మైనారిటీలున్నారు.
ఓటు బ్యాంకు పరంగా కాపు కమ్మ కాంబినేషన్ వర్కౌట్ అయితే విజయం తననే వరిస్తుందని కన్నా అంచనా వేస్తున్నారు. ఇక దళిత, రెడ్డి, ముస్లిం వర్గాల ఓట్లు తన వైపే ఉంటాయని, గెలుపు తనదే అనే ధీమాలో ఉన్నారు అంబటి రాంబాబు. మరి బిగ్ ఫైట్ లో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.